తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఆన్లైన్గా మార్చేందుకు ప్లాన్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ శాఖలో ఫైల్ ట్రాకింగ్ కోసం బార్కోడ్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖలో ఫైల్ మూవింగ్ సంతకాలను మొత్తం ఆన్లైన్లోనే చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆర్థిక శాఖను కాగిత రహితంగా చేయాలనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. ఏ శాఖ నుంచి పన్నులు కావాలన్నా, పథకాలు అమలు కావాలన్నా ఆర్థిక శాఖ అనుగ్రహం తప్పనిసరి. ఆర్థిక శాఖ అనుమతి లేనిదే ఏ శాఖలోనూ ఏ పనులు ముందుకు సాగవు. కానీ ఆర్థిక శాఖ పనుల్లో అలసత్వం పెరిగిపోయిందని ఇతర శాఖలు ఆరోపిస్తున్నాయి. దీంతో తమ పని విధానాన్ని చాటేందుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ విధానాన్ని అవలంబించేందుకు రెడీ అయింది. ఆర్థిక శాఖ మరో 15 రోజుల్లో కాగితం రహిత విధానాన్ని 100% అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 90% వరకు ఫైల్స్ ఆన్లైన్లోకి వచ్చేశాయి. సెక్షన్ ఆఫీసర్కు వచ్చే మూలాధార ఫైల్ తప్ప మిగతావన్నీ ఆన్లైన్ చేసింది ఆర్థిక శాఖ. సెక్షన్ ఆఫీసర్కు ఏ సమయానికి ఫైల్ వచ్చింది, అక్కడి నుంచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కు ఎప్పుడు చేరింది, డిప్యూటీ సెక్షన్ అధికారికి ఎంత కాలానికి చేరిందనే వివరాలన్నీ ఇప్పటికే ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఇదే కాదు, పద్దుల వ్యవహారంతో పాటు రోజువారీ ఆదాయ వ్యయాలను కూడా ఆన్లైన్లో వచ్చేటట్లు చేస్తున్నారు. సెక్షన్ అధికారికి వచ్చిన ఫైల్ వారం రోజుల్లో క్లియర్ అయ్యే విధంగా పనులను ఆన్లైన్లో పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో జాప్యాన్ని తగ్గించే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. మొదట ఆర్థిక శాఖ సంస్కరణలను ప్రారంభిస్తే మిగతా శాఖలు కూడా అదే బాటలో నడుస్తాయంటున్నారు అధికారులు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు ప్రత్యేక హోదా కమిటీ సభ్యులు. ఉద్దండరాయపాలెం నుంచి మట్టి నీరు తీసుకువచ్చి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కలిపారు. కేంద్రం మాటలతో కాలయాపన చేస్తుందని, వెంటనే ఏపీకి విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్ ద్వారా నిర్ణయిస్తామని వాగ్దానం చేశారని, ఆ దిశగా అడుగులు పడడం లేదన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నామని అన్నారు. విభజన హామీలు అమలు చేయండి కోరుతున్నామని అన్నారు. మోడరన్ స్టేటస్ లాంటి గారడీ మాటలు చెప్పవద్దని, బిల్లులో ఏమేమి ఉన్నాయో అవి అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. నీతి ఆయోగ్ ఏర్పడి 11 మాసాలు పూర్తవుతున్నా ఏపీ రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్, ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించారని గుర్తు చేశారు. నీతి ఆయోగ్ పేరిట కాలయాపన చేయడం సరికాదని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వెనుకబాటుతనం పోవడానికి 50 కోట్లు సరిపోతుందా అని ప్రశ్నించారు. రాబోయే కాలంలో విభజన బిల్లులో పొందుపరిచిన హామీల సాధనకు పోరాడతామని అన్నారు. ఈ ఉద్యమంలో అందరూ ముందుకొస్తున్నారని తెలిపారు. 15 రోజుల్లో మీరు నీతి ఆయోగ్ ఇచ్చి ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళు మాకు వాగ్దానం చేశారు. మాటలు అనేకసార్లు చెప్పారు. ఆయన ఆ దిశగా అడుగులు పడటం లేదు. అందువలన వాళ్ళు ఎంత సింబాలిక్గా తీసుకొచ్చారో మేము అంత సింబాలిక్గా తీసుకొచ్చాం. పార్లమెంట్లో మాకు కావాల్సింది అక్కడ ఇవ్వాల్సిన హామీలు ఇవ్వండి అని అడిగాం. ఇదే పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు నిజంగా అన్ని పార్టీలు ఎక్కేసుకుంటే ఆ రోజు సిపిఎం కానీ ఎంఐఎం కానీ చాలా గట్టిగా నిలబడినాయి. పార్లమెంట్ సాక్షిగా అక్కడ సమైక్యవాదాన్ని హత్య చేసినట్టు చేసి దాని గురించి కూడా మేము ఒక ఇష్యూ అండి. రెండో విషయం, మాకు విభజన విధానంలో హక్కులకి కాలరాసేటట్టు ప్రవర్తించి చెవులు కళ్ళు మూసి ఆ రోజు చేసి చూసాం పార్లమెంట్ మీద. ఇవాళ అదే విధంగా పార్లమెంట్ మేము ఒక్కటే ఆగాం. ఆ రోజు మీరు విభజన హామీలను అమలు చేయండి అంటే చేయకుండా ఇంతకాలం బట్టి టక్కుటమారు గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ప్రదర్శిస్తే వాళ్ళు తీసుకొచ్చి నిమిషానికి మాట మాట్లాడుతున్నారు. మీకు ఏ కన్ను కావాలి, ప్రత్యేక హోదా కావాలా, మీకేమో స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడుగుతున్నారు. మేము అదే నాయకులను అడుగుతున్నాం, అయ్యా మీకు ఏ కళ్ళు కావాలి, మీకు 2 కళ్ళల్లో ఏ కళ్ళు కావాలంటే కన్ను కావాలంటే మాట్లాడతారా? ఇది దుర్మార్గమైన విధానం. మేము అడుగుతున్న వాళ్ళు కొత్తగా తీసుకొచ్చారు మోడర్న్ స్టేటస్ అంట. అయ్యా మీకు మోడర్న్ స్టేటస్ పదాల గారడీలతో మమ్మల్ని మోసం చేయొద్దు, మీ పార్టీ వాళ్ళని మోసం చేసుకోండి. మేము స్పష్టంగా విభజన హామీలు ఏదైతే ఉన్నాయో అన్నీ ఇవ్వండి, బిల్లులో ఏమైతే ఉన్నాయో దాన్ని సరిచేసి మిగతాన్ని అమలు చేయండి అని కోరుతాను తప్పితే మీరు ఆకాశంలో ఉన్న మిగతా దాన్ని మేము దింపమని అరచేతిలో స్వర్గం చూపిస్తాం. కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు కల్తీ మద్యం ఘటనతో ఎటువంటి సంబంధం లేదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనకు కారణమైన స్వర్ణభార్ మల్లాది విష్ణు తల్లి పేరు మీద ఉందన్నారు. కల్తీ మద్యం ఘటన దురదృష్టకరమని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారే బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా చట్టంలో మార్పులు తేవాలని సూచించారు. కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రాజకీయ లబ్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కల్తీ మద్యం ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు. ఒకటి, ఈ సంఘటనను రాజకీయ కక్షల కోసమే వాడుకుంటా ఉన్నారా, లేక
ఇందులో అసలైనటువంటి విషయాలు మరుగుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విష్ణు గారు తనే స్వయంగా చెప్పినారు, నేను కూడా మాట్లాడినా. అతను బిల్డింగ్ ఓనరు, లైసెన్సులు కానీ వ్యాపారంలో కానీ అతనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. తన బంధువులకి సంబంధం ఉంది. బంధువులకు సంబంధం ఉందని అతన్ని లాగే ప్రయత్నం తప్పు. అది మంచి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా జలాలను తెచ్చిన ఘనత కాంగ్రెస్దేనని స్పష్టం చేశారు. సెటిలర్స్కు రక్షణ కల్పించేది ఒక కాంగ్రెసేనని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎన్నికల్లో గెలవలేక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అధికారంలో వచ్చిన 18 నెలల్లో హైదరాబాద్ నగరానికి, గ్రేటర్ హైదరాబాద్ కి ఏమీ చేయలేదు. మాటలు తప్పితే ఒక్క పని కూడా మొదలు పెట్టిన విషయం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకి గుర్తు చేస్తున్నాము. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏమన్నా పనులు జరిగినాయి అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరిగిన విషయం. ఒక్కసారి మేము మరోమారు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకి, ఓటర్లకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్ కి సింబల్స్ గా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ గురించి, చార్మినార్ గురించి, సెక్రటరీ గురించి కూలగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. కానీ కొత్తగా హైదరాబాద్ లో క్రియేట్ చేసే విషయంలో గ్రౌండ్ మీద రూపాయి పని జరగలేదు. కృష్ణానది నుంచి నీళ్లు హైదరాబాద్కి వస్తున్నాయంటే అది. పార్లమెంటు ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఎంతమాత్రం సరికాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం ఆయన పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు కోర్టులో చుక్కెదురైతే దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. కోర్టు వ్యవహారాలకు సంబంధించి వారు పోరాడాల్సింది న్యాయస్థానంలో, కానీ సభను సంభింపజేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. अदरवाइज डरने की जरूरत क्या है? हमको समझ में नहीं आ रहे अचानक कांग्रेस पार्टी को क्या हुआ, सदन को चलने नहीं दे रहे, हंगामा कर रहे, नारेबाजी कर रहे, वेल में आया, सदन ठीक तरह से चल रहे, देशवासी खुश है, सदन काम कर रहे, लोगों का समस्याओं के बारे में चर्चा हो रहा है, बाढ़ के बारे में चर्चा हो रहा है, आज सोका के बारे में, देश में बहुत इलाके में सोका के बारे में लोग चिंतित है, उसके बारे में पार्लियामेंट में चर्चा शुरू हो गया. वो चर्चा आज आगे बढ़ना चाहिए, मगर दुर्भाग्यपूर्ण है हमारा मुख्य विपक्ष कांग्रेस पार्टी को अचानक क्या हुआ, वो वेल में आके हंगामा कर रहे, कोई नोटिस दिया नहीं, कोई कारण बताया नहीं, केवल हंगामा करके सदन को स्थगित कराना, उससे क्या फायदा, देश को नुकसान हो रहा है. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీకి కాస్త ఊరట లభించింది. కోర్టు విచారణను న్యాయస్థానం ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. కేవలం 4 నిమిషాల్లోనే ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. వాస్తవానికి ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలు ఇవాళ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. నిధుల దుర్వినియోగం కేసులో వ్యక్తిగత మినహాయింపు కావాలంటూ ట్రయల్ కోర్టు సమన్లను సవాల్ చేసిన కాంగ్రెస్ నేతలకు నిన్న ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అయితే మెజిస్ట్రేట్ మారడంతో పరిస్థితి తారుమారైంది. తమకు సమన్లు ఆలస్యంగా అందినట్లు కాంగ్రెస్ నేతలు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సోనియాకు వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తుంది. బీజేపీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. మోడీ సర్కార్ నియంతృత్వ పాలనకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని కపిల్ సిబాల్ మండిపడ్డారు. సుబ్రహ్మణ్య స్వామికి బీజేపీ ఈ బాధ్యతలు అప్పగించిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. स्वामी साहब ने चिट्ठी लिखी इलेक्शन कमीशन को
कि प्लीज टेल अस देयर एनी प्रोविजन इन द एक्ट अंडर विच द इलेक्शन कमीशन कैन रेगुलेट द एक्सपेंसेस ऑफ अ पॉलिटिकल पार्टी। और उसका जवाब क्या आया? जवाब आया नवंबर में, मेरा ख्याल जवाब 6 नवंबर का है। जवाब ये आया कि देयर इज आर्टिकल सेक्शन 29A and 29B ऑफ द इलेक्शन ऑफ द रिप्रेजेंटेशन ऑफ पीपल्स एक्ट विच कंट्रोल्स द सोर्सेज ऑफ इनकम। కాప్రా సర్కిల్లోని శ్రీరామ్ నగర్లో డెంగీ వ్యాధితో ఓ వృద్ధుడు మృత్యువార్త పడ్డాడు. శ్రీరామ్ నగర్కు చెందిన జాన్సన్ అనే వృద్ధుడు గత 10 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతుండగా 5 రోజుల క్రితం పరీక్షల అనంతరం డెంగ్యూ అని తేలడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందాడు. గత నెల రోజుల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఒక యువతి మృతి చెందగా ఇది రెండవది. దీనికి ప్రధాన కారణం జీహెచ్ఎంసీ పారిశుద్ధ్యం పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి దోమలు విపరీతంగా పెరిగి వ్యాధి బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య అధికారుల పర్యవేక్షణ లోపం, కార్మికులు చెత్త తొలగించకనే వ్యాధి ప్రబలుతుందని అన్నారు.